దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లు నిన్న రాత్రి ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదానికి గురవ్వడం జరిగింది. వారు వెళ్తున్న ఫార్చునర్ ముందు వెళ్తున్న డీసీఎంని ఒక్కసారిగా అతివేగంతో తగిలించడంతో అంటే యాక్సిడెంట్ కావడంతో ఫార్చునర్‌లో ఉన్న వారందరూ కూడా తీవ్ర గాయాలవ్వడం జరిగింది. ప్రస్తుతం కుమార్తెలిద్దరూ కూడా లోపల ఈ ఏజీ హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. పెద్దమ్మాయి అక్షర పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి మిగతా రెండో కూతురు పరిస్థితి అయితే కాస్త గాయాలతో కోలుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది రెండో విషయం. వారింట్లో మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం బాలేక కొన్ని నాళ్ళ క్రితమే మరణించిన నేపథ్యంలో మళ్ళీ కూడా కుటుంబం లేచి నిలబడి మళ్ళీ వారి పనులు వాళ్ళు చేసుకునే సమయంలో ఈ ప్రమాదం వారి స్నేహితులని ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చే సమయంలో ముందుగా వెళ్తున్న డీసీఎం ఏదైతే ఉందో దాని టైర్ సడన్‌గా ఊడిపోవడంతో ఒక్కసారిగా వెనక నుంచి ఫార్చునర్ వేగంతో వెళ్ళి ఆ డీసీఎం ఆగిపోవడంతో దీన్ని ఒక్కసారిగా గుద్దిందంటూ కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఏజీ హాస్పిటల్‌లోనే ఉన్నాం. లోపల పరిస్థితి అయితే కొంచెం ఇద్దరు కూతుర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన పెద్ద కుమార్తె అక్షర పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రెండో కుమార్తె దిశకు స్వల్ప గాయాలంటూ కూడా తెలుస్తోంది. మరి ఈ ప్రమాదాలకు గల కారణాలేంటి? నిన్న అందరూ కూడా ఓఆర్ఆర్‌పై 2 ఘోర ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఒక ప్రమాదం మరొక ముందుకి కొన్ని గడియల తర్వాత మరొక ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు మనం విజువల్‌లో చూస్తా ఉన్నాం. ఒక అమ్మాయిని స్పృహ కోల్పోయిన అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి సీపీఆర్ చేస్తా ఉన్నారు. అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫార్చునర్ అంతా కూడా నుజ్జుగా అయిపోవడం జరిగింది. ఇదంతా కూడా చూసినప్పుడు మనం ఏదోలే అనుకున్నాం. కానీ ఇక్కడ తీరా ఆధార తీస్తే దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇద్దరు కూతురు కూడా ఆ కార్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారి ఫ్రెండ్స్‌ని ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళి దించి తిరిగి ఇంటి ప్రయాణం పట్టే సమయానికి ఈ ప్రమాదం అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో ఒక ఫార్చునర్ అతి వేగంతో వెళ్ళి డీసీఎంని కొట్టిన నేపథ్యంలో ఫార్చునర్ మొత్తం కూడా ముందు నుంచి ఢీకొట్టడంతో నుజ్జు అయిపోవడం జరిగింది. కానీ లోపల ఉన్న వారికి అందరి పరిస్థితి ఇటు డ్రైవర్ పరిస్థితి అండ్ ముందర కూర్చున్న అక్షర పరిస్థితి కొంచెం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇటు కూతుర్ల పరిస్థితి కొంచెం మేరకు చిన్న కూతురు పరిస్థితి నిలకడగానే ఉన్న పెద్ద కుమార్తె అత్యంత సీరియస్‌గా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. మరి వీరికి కోలుకోవడానికి గల సమయం పడుతుందా? మరి హెల్త్ బులెటిన్ గురించి ఇప్పటివరకు కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే లోపల నుంచి డాక్టర్స్ అయితే అవైలబుల్‌గా చెప్పడం లేదు. అక్షర పరిస్థితి మరి ఎలా ఉండబోతుందంటారు? మరి ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి అంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి బులెటిన్ బయటకైతే రిలీజ్ చేయలేదు. మరి మాగంటి గోపీనాథ్ ఇంట్లో వరుస ప్రమాదాలు అంటే గతంలో ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనాలు, వారి కుటుంబ సభ్యుల వాహనాలు వరుస ప్రమాదం గురవ్వడం ఒక గతంలో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఎమ్మెల్యేగా వెళ్తున్న తండ్రి కారు యాక్సిడెంట్ అయింది. తర్వాత కూతురు ఎమ్మెల్యేగా అయింది. కూతురు ఆ కార్‌కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మాగంటి కుటుంబంలో కూడా అలాంటిది ఏమైనా జరిగిందా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతా ఉన్నాయి. మరి నిజంగా ఈ ప్రమాదం గల కారణాలు అతి వేగం, రాత్రి వేళల్లో అతి వేగంతో వెళ్ళి ప్రమాదవశాత్తు డీసీఎం టైరు ఊడిపోయి సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ కారు వెళ్ళి గుద్దిందా? లేకపోతే ఏదైనా ప్లాన్డ్‌గా ఏదైనా కావాలనే ప్రమాదం సృష్టించి సడన్‌గా డీసీఎంని వీళ్ళు వెళ్తున్న కార్‌కి అడ్డంగా పెట్టి ఏదైనా ప్రమాదం గురి చేశారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే ప్రెజెంట్ తలెత్తుతా ఉన్నాయి. అందరిలో ఈ క్వెషన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయి. ఇద్దరు కూతుర్లు ప్రయాణిస్తున్న కార్‌కి ఘోర ప్రమాదం జరగడం దానిపై కొంత ఎత్తున ప్రశ్నలు అయితే తలెత్తుతా ఉన్నాయి. మరి దీనికి గల కారణాలంటే ఇప్పటికి కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. మరి మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఈ యాక్సిడెంట్ నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా? లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని దాడి చేశారా? ఈ 2 కోణాల్లో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. కానీ పెద్దమ్మాయి పరిస్థితి, అక్షర పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే కోలుకోవాలి. ఇద్దరు కూతుర్లు అక్షర మెయిన్‌గా కోలుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత జూబ్లీహిల్స్ పై ఎలక్షన్స్ రావడం జరిగింది. మాగంటి సునీత ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు కూతుర్లు కూడా యాక్టివ్‌గా తల్లితో పాటే ఉంటూ ఇటు క్యాంపెయినింగ్ మొత్తం కూడా ఎన్నికల సమయంలో మొత్తం కూడా ప్రజల్లో మధ్యలో ఉంటూ తిరుగుతూ అన్నీ కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. మొత్తం కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎలక్షన్ సమయంలో తల్లి దగ్గరే ఉండడం జరిగింది. అన్నీ కూడా దగ్గర ఉండి చూసుకున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఏ గొడవ జరుగుతుందా? లేకపోతే ఇంకేం జరిగింది? ఈ ప్రమాదం గల కారణాలంటే స్పష్టంగా ఇంతవరకు కూడా ప్రాథమిక అంచనాలే ఉన్నాయి తప్ప నిజంగా ప్రమాదం గల కారణం ఇది. ఒకవేళ డ్రైవర్ తప్పిదం ఉందా? అతి వేగంతో వెళ్ళి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడం లేకపోతే ఆ సమయానికి అక్కడ డీసీఎం సడన్‌గా స్లో అయిందా వీరు వెళ్ళే వాహనానికి? ఇలాంటి ఈ 2 ప్రశ్నల మధ్య ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతా ఉంది. మరి చూస్తున్న మీకేమనిపిస్తా ఉంది? దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే
మాగంటి గోపీనాథ్ కూతురు ప్రయాణిస్తున్న కార్కి జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది నిజంగా అనుకోకుండా జరిగిన ప్రమాదమా, లేక ఏదైనా జరిగి ఉంటుందా, ప్రీ ప్లాన్కి ఎవరైనా చేసి ఉంటారా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిదేవ్ టీవీ, హైదరాబాద్.